ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన వారందరికీ శుభములు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మొదటి వచనం నేను చదువుతాను. 2, 3 కలిసి ఉన్నాయి, మీరు చదవండి. 4 వచనం మనందరం కలిసి చదువుకున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, ఈ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడింది. అందరం కలిసి, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రభు తన మాటలు దీవించి మనకు కావాల్సిన వాక్కును అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రియ ప్రభ, మరుగుపర్యాము ఈ మధ్యాహ్నం వేళ ప్రభా నా తండ్రి నాయన నీ మందిరావరణలో చేరి ఈ ప్రజలతో కూడా మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి ఆ పరిచర్యలు మీరు సహాయం చేస్తూ వచ్చారు తండ్రి. మరుగుపర్యాము మీకు లేఖనాలు మేము ఉన్నట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ప్రార్థించిన రీతిలో మమ్మల్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మీ కృపా సింహాసనం నుండి మా జీవితానికి ఏం అవసరమో అట్టి మాటలు మీ దాసు నోట నుంచండి. చదవని లేఖన భావం ద్వారా మా కొరకు దాచించిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించి నాయన కృప చూపించండి. నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు. యెషయా 51:16 సంపూర్తి నెరవేర్చుకోవాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మధ్యాహ్నం వేళ మనం చదివినటువంటి ఈ మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. పైనున్న వాటిని అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, పైన నుండి ఏమొస్తుందో, పైన ఏముందో మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. పైనున్న వాటిని వెదకుడి అని మొదటి వచనంలో, రెండవ వచనంలో, అదే మొదటి వచనంలో ఆ పైన ఎవరున్నారు, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. రెండవ వచనంలో పైనున్న వాటి మీదనే గాని, అదొక మాట. మూడవ వచనము చివరి భాగము మీ జీవము క్రీస్తుతో కూడా అనగా పైన. నాలుగవ వచనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు. పైనున్నవి ఏమిటి? పైనున్నవి, పైనున్న వాటిని గురించి మనం ఎందుకు వెతకాలి? పరలోకము అనేది ప్రతి విశ్వాసి యొక్క చిట్ట చివరి మజలి. పాపులంగా ఈ లోకంలో జన్మించి పాపులంగా బ్రతుకుతుండగా మన పాపముల కొరకై ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని మహిమను విడిచిపెట్టి మన కొరకై ఈ భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని కూడా తిరిగి ఆ పరలోకానికి తీసుకువెళ్ళేదాని కొరకై ఆయన ఇష్టపడ్డారు. అందుకొరకై ఒక విశ్వాసి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి చెప్తూ ఈ 4 వచనాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవునికి ఆత్మచేత ప్రేరేపించబడి భక్తులు రాస్తూ వచ్చారు. పరలోకం అనేది ఇట్స్ అవర్ అల్టిమేట్ డెస్టినేషన్. మన చివరి గమ్యం అది. మనం ఈ భూమి మీద జీవించినంత కాలము భూమి మీద జీవిస్తున్నామే కానీ భూమి కొరకు జీవించకూడదు. మనల్ని భూమి మీద దేవుడు కొద్ది కాలానికి మాత్రమే ఏర్పాటు చేశాడు.
దేవుడు మన కొరకు నిర్ణయించింది, సిద్ధపరిచింది ఏంటిది అంటే పరలోకం. అది దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలం. అందుకని భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపములో ప్రకటన గ్రంథం 21 అధ్యాయము మొదటి 3 వచనాలు ఆయన చెప్తూ, అంతటి నేను పరలోకము తెరబడి ఉండుట చూచితిని అంటాడు. అని అంటూ పైనుండి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణము పైనుండి దిగి వచ్చినట్టు చూచితినని. పిల్లరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద ఉండగా చెప్పిన మాట కూడా అదే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడి. మనం భూమి మీద ఉండగానే పరలోకాన్ని గురించి ఆలోచన చేయవలసిన వారంగా ఉండాలి. పరలోకాన్ని గురించి నేర్చుకోవాల్సిన వారంగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా పరలోకాన్ని గురించి ఎక్కువ మాటలు రాబడినాయి. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో, ఇంగ్లీష్ బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే 532 సార్లు హెవెన్ అనేటువంటి మాట, 171 సార్లు హెవెన్స్ ప్లూరల్లో ఆకాశము, ఆకాశములు అన్న మాట రాబడింది. అంతేకాదు బైబిల్ గ్రంథం అంతట్లో ప్రేమను గురించి ఎక్కువ కదా, ప్రేమని, దేవుడు ప్రేమ ఉన్నాడని చెప్పుకుంటాం కదా. 200 వచనాలు ప్రేమకు కేటాయిస్తే పరిశుద్ధాత్మ దేవుడు, నరకాన్ని గురించి 150 నుండి 160 వచనాలు కేటాయిస్తే, వివాహాన్ని గురించి 30 నుండి 40 వచనాలు కేటాయిస్తే, పరలోకపు నిరీక్షణను గురించి, హోప్ ఆఫ్ హెవెన్, పరలోకపు నిరీక్షణను గురించి దగ్గరగా 387 వచనాలు ప్రభువారు మాట్లాడినట్టు మనం చూస్తాం. ఇన్ని వచనాలు పరలోకాన్ని గురించి చెప్పబడిందంటే రియల్ ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. అది నిజంగా మన జీవితానికి చాలా అవసరమైనటువంటి మాట. అయితే విచిత్రము, వాస్తవం ఏంటిదంటే, మనం సహజంగా పరలోకాన్ని గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాం? ఎప్పుడు ఆలోచన చేస్తామండి? ఒక సందర్భం ఉంది మన జీవితంలో పరలోకాన్ని గురించి ఆలోచన చేసే సందర్భం. ఏ సందర్భంలో ఆలోచన చేస్తాం? ఎగ్జాక్ట్లీ. ఎవరైనా చచ్చిపోతే మనకు గుర్తొచ్చేది ఏంటి? పరలోకం. అప్పుడు వస్తాయి పాటలన్నీ కదా, పరలోకాన్ని గురించినటువంటి పాటలు. మనిషి మరణించిన తర్వాత గుర్తు రావటం కాదు పరలోకం. మనం బ్రతికుండగానే పరలోకాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు? అక్కడ మనకు ఒక స్థానం ఉంది. మన ప్రియ రక్షకుడు అక్కడి నుండి వచ్చాడు, అక్కడికి తిరిగి వెళ్ళాడు, అక్కడ మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, అక్కడ మనల్ని శాశ్వత కాలం వరకు అక్కడ మనల్ని ఉంచబోతున్నాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని గురించి, ఆ పరలోకాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన వారంగా మనం ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనల గురించి, దేవుని నమ్మినటువంటి బిడ్డల గురించి రాయబడినటువంటి మాటలు మనం చదివాము. ఆ 4 విషయాలు మీకు క్లుప్తంగా నేను చెప్పేసి, మనం చేయవలసిన 2 పనులు చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా విశ్వాస యొక్క లక్షణాలు. ఇక్కడ పరలోకానికి వెళ్ళేటువంటి విశ్వాస యొక్క లక్షణాలు ఇక్కడ మనం చదివితే మొదటి 4 వచనంలో, నేను క్రింద నుంచి వస్తాను. మొట్టమొదటి మాట మన గురించి రాయబడిన మాట ఏంటంటే 3వ వచనంలో, ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీరు మృతి పొందితిరి, యు ఆర్ డెడ్. మీరు మృతి పొందితిరి. రెండో మాట పరలోకాన్ని గురించి, పరలోకానికి వెళ్ళవలసిన విశ్వాస గురించి రాయబడిన మాట మొదటి వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. ఒకటి, మనము మృతి చెందిన వారము. రెండోది, మనము లేపబడిన వారం. మూడవ వచనంలో మనం చదువుతాం, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది. మూడోది, మనము దాచిపెట్టబడ్డ వారం. నాలుగవ మాట, నాలుగవ వచనం, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదురు. మహిమ పరచబడబోచున్న వారు. ఇవి బేసికల్గా ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఒకటి, నెంబర్ 1, మీరు మృతి చెందితరి, మీరు మృతి పొందితరి. రెండోది, మీరు లేపబడిన వారు. మూడోది, మీరు దాచబడినటువంటి వారు. నాలుగోది, మీరు మహిమ పొందబోచున్నటువంటి వారు.
పిల్లలు మొట్టమొదటి మాట మనం చూద్దాం. ఏలి అనగా మీరు మృతి పొందితిరి. 3వ అధ్యాయము 3వ వచనము. ఏలి అనగా మీరు మృతి పొందితిరి. పిల్లరా, ఒకప్పుడు ఈ లోకంలో మనం ఆల్రెడీ చనిపోయిన స్థితిలో ఉన్నాం కదా. భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మన గురించి చెప్పిన మాట ఏంటిది అంటే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైన మనం మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయినటువంటి వారు. ఒకప్పుడు మనం అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారు. అలానే పాపంలోనే చనిపోయి ఉంటే మనకు వచ్చేటువంటి జీతం ఉంది. పాపంలోనే మనం మరణిస్తే మనకు వచ్చేటువంటి జీతం ఏంటిది అంటే మరణం. ఎలయనగా పాపం మనకు వచ్చే జీతము. ఇది భౌతిక సంబంధమైన మరణం కాదు, ఇది రెండవ మరణం. అగ్ని ఆరనే పురుగు చావనటువంటి స్థలం. అది జీవగలిగినటువంటి దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు, మన కొరకు ఆయన పరలోకంలో నుంచి దిగివచ్చి మన కొరకు మనకు బదులుగా మన పక్షాన మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన మన కొరకు మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించింది ఆయన మన పక్షాన మనకు బదులుగా మన స్థానాన్ని ఆయన తీసుకొని మనల్ని మరణములో నుంచి తిరిగి లేపాడు, పాపములో నుంచి తిరిగి బ్రతికించాడు. ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో లేపబడ్డాం, బ్రతికి ఉన్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి అని అంటే, యేసు ప్రభు శిలువలో మనకు బదులుగా మరణించడం మాత్రమే కాదు, రక్షించబడినటువంటి మనము, విశ్వసించినటువంటి మనము, మనందరం కూడా ఆయనతో మృతి చెందిన వారంగా ఉండాలి. ఒకప్పుడు పాపములో మరణించి అపరాధముల చేత పాపముల చేత మరణించాం. ఇప్పుడు మన స్థితి ఎలా ఉండాలంటే మనం పాపమునకు మరణించాలి. వీ మస్ట్ డై టు సిన్. పాపం చేయటానికి మనం చచ్చిపోయిన వారు. ఈరోజు పాపం చేయటానికి, ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని ఆయన బ్రతికించి పాపానికి చనిపోయిన వాడుగా చేశాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా? యేసుప్రభువు శిలువలో మరణించారు అని అంటే ఆయనతో పాటు మనం కూడా మరణించాం. అందుకని ఇక్కడ మనం చదివితే వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో మనము ఏమంటారు, యేసుక్రీస్తు ప్రభువారిలో మనం సరిపోల్చబడ్డాం. చూడండి అక్కడ ఆ మాటలు ఎట్లా ఉండేదో, మీరు క్రీస్తుతో కూడా, వీఆర్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడినది. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా. ప్రియులారా, మనం యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మరణించిన స్థితిలో ఉన్నాం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు అంటారు, గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటారు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అగును కాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి, నాకు లోకానికి నేను ఏమైపోయామంట? సిలువ. మనం మృతి చెందాం, లోకానికి మరణించాం. మీకు కొంచెం అర్థం అవటానికి ఒక ఉదాహరణ చెప్తాను. కొన్ని పర్యాయాలు అన్య మతంలో నుంచి యేసు ప్రభువుని రక్షకునిగా తెలుసుకున్న తర్వాత ఇంట్లో గొప్ప శోధనలు వస్తాయి. ఆ కఠినమైనటువంటి మతనిష్ట కలిగినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అరే నువ్వు మమ్మల్ని కాదనుకున్నావు, మా దేవుళ్ళని కాదనుకుని నువ్వు ఆ దేవుడిని నమ్ముకున్నావు, ఇక ఈ రోజు నుండి నీవు నా కొడుకు కాదు, ఈ రోజు నుంచి నీవు నాకు కొడుకు కాదనుకుంటా, ఈ రోజు నుంచి నువ్వు చచ్చిపోయావు అనుకుంటా, ఈ రోజు నుంచి నీకు చచ్చిపోయి అనుకుంటా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తల మీద నీళ్లు పోసేసుకుంటారు. అదేందో పెడతారు చచ్చిపోయిన తర్వాత, ఏది పెడతారు కదా, ఇక్కడ కూడా పెడతారా? సరే, ఎక్కడైనా పెడతారులే, అది కూడా పెట్టేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధమో, నువ్వు బ్రతికున్న నా పేరు చెప్పుకుంటున్నావు, నువ్వు పలానా వాని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు ఎవరివి? నిజంగా చచ్చిపోయాడు ఆయన, బతికే ఉన్నాడుగా. మన జీవితం కూడా అంతే. ఈనాటికి కూడా అండి, ఇశ్రాయేల్ దేశంలో యూదుల కుటుంబాల్లో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన రక్షకుడు మెస్సయ్య అని అంగీకరిస్తే, ఈనాటికి యూదులు కూడా చేసే పని అదే. నువ్వేంటిరా కొత్తగా యేసు ప్రభు అంటున్నావు, క్రైస్తవ్యానికి వెళ్తున్నావు,
మనం యెహోవా దేవుడురా, ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేవున్నా, నా దృష్టిలో నీవు చచ్చినోడి కింద లెక్కే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకానికి చనిపోయిన వారంగా ఉన్నాం. ఈ లోకానికి మనం మరణించిన వారంగా ఉన్నాం. మనము చనిపోయిన వారం. ఇక్కడ మనం చనిపోకపోతే మనం అక్కడ తిరిగి లేకలేం. మనం చనిపోకపోతే, ఈ లోకానికి చనిపోకపోతే పరలోకం మంది కాదు. పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, జీవము కలిగినటువంటి దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే లోకానికి మనం చనిపోవాలి, పాపానికి మనం చనిపోవాలి. అయితే విచిత్రం ఏంటంటే, మనం చనిపోయిన వారం అని చెప్పుకుంటూ అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో మనం బ్రతుకుతున్నాం కదా. అవునా కదా? మనం చనిపోయిన వారు ఈ లోకానికి. చచ్చిన వాడి మీద ఉమ్మూస్తే ఆడేమన్నా తుడుచుకుంటాడా? థ్యాంక్ యూ బ్రదర్ అని తుడుచుకుంటాడా అండి? చచ్చిన వాడి మీద ఏమైనా తిడి తింటే వాడు ఏమైనా రెస్పాండ్ అవుతాడా? చచ్చిన వాడి మీద దగ్గరికి వెళ్ళి ఏమన్నా వాడిని కొడుతుంటే వాడు ఏమైనా రెస్పాండ్ అవుతాడా? కానీ మనం అవుతున్నాం కదా. మీరు మృతి పొందితిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, మనం మృతి పొందిన స్థితిలో ఉండకుండా ఎవరన్నా మనల్ని వచ్చి మనల్ని ఏమైనా మాట్లాడుతుంటే మన నోట్ల నుంచి వచ్చే ఒకే మాట ఏంటంటే, ఈ బైబిల్ పక్కన పెట్టాంటే నువ్వు నా కళ్ళ ముందు ఉండవు అంట కదా అండి. అంటే నువ్వు చచ్చిపోయి కూడా మాట్లాడుతున్నట్టు మనల్ని ఏమనుకోవాలి? ఎవరన్నా పాడి మోసుకొని, చచ్చిపోయిన వారిని పాడి మోసుకొని వెళ్తా ఉన్నారండి. సడన్ గా పాడి మీద కూర్చొని బ్రదర్ ఎక్కడ దాకా వచ్చాం అన్నాడు అనుకోండి, ఎవరన్నా ఉంటారు అక్కడ? మనం నవ్వుకుంటున్నాం కానీ ఖచ్చితంగా మన పరిస్థితి అలా ఉంది చాలాసార్లు. మీరు మృతి పొందితిరి. నెంబర్ 2, రెండో మాట మనం చూస్తే, మొదట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. మనం యేసుక్రీస్తు ప్రభువాని స్వంత రక్షకునిగా అంగీకరించిన క్షణము నుండి మనము ఒకటి ఆయన మరణంలో పాలు పంపులు పొందాం, రెండోది ఆయన మరణ పునరుద్ధానములో కూడా మనం పాలు పంపులు పొందిన వారమే. మనము లేపబడిన వారము, పాపములో నుండి లేపబడిన వారము, శాపములో నుండి లేపబడిన వారము, అపరాధములకు వచ్చేటువంటి శిక్ష నుండి లేపబడిన వారము, దేవునికి ఉగ్రతలో నుంచి లేపబడిన వారం. మనం లేపబడిన వారం. దీనికి చక్కటి ఉదాహరణ ఏంటంటే, పరిశుద్ధ వాక్యంలో మనకు చక్కటి ఆధారము నీటి బాప్తిస్మం. ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత తను రక్షించబడినటువంటి విషయం తనకు మాత్రమే తెలుస్తుంది కదా. తనకు మాత్రమే తెలుస్తుంది, తను ఎవరికన్నా చెప్పుకుంటే తెలుస్తుంది. తన హృదయంలో ఉన్న ఆనందాన్ని తట్టుకోలేక మనం అందరికి చెప్పుకుంటాం మన సాక్ష్యాన్ని. అందరికి వర్తమానంలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు, మనం సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలని. అయితే అందరికీ ఎప్పుడు తెలుస్తుంది మనం రక్షించబడ్డామని? దేవునికి ఆజ్ఞకు లోబడి నీటి బాప్తిస్మంలో మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు అందరూ మనల్ని చూస్తుంటారు. నీటి బాప్తిస్మంలో ఏం చేస్తారు? దైవ సేవకుడు మన పాపాల గురించి మనం ఒప్పించబడ్డామని మన సాక్షి విన్న తర్వాత, మనలో నిజమైన రక్షణ కార్యం జరిగిందని ఒప్పించబడిన తర్వాత, దేవుని దగ్గర కనిపెట్టిన తర్వాత, దేవుని ఆజ్ఞకు మనం విధేయులమని అర్థం చేసుకున్న తర్వాత ఆ నీళ్ళలోకి తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచుతారు. ముంచిన వెంటనే అంతే ఏం చేస్తారు? ముంచిన మరుక్షణమే పైకి లేపుతారు. అది మనం లేపబడిన వారము. నూతన జీవితం ఆరంభమైంది. అంటే దాని అర్థం ఏంటి? పాత జీవితం చచ్చిపోయింది, పాత జీవితానికి మనం చచ్చిపోయాం. ఇక మీదట మనం నూతన జీవంతో తిరిగి లేస్తా ఉన్నాం. నూతనమైనటువంటి జీవంతో, నూతనమైనటువంటి అలవాట్లతో, నూతనమైన పద్ధతులతో, నూతనమైనటువంటి స్వభావంతో మనం జీవిస్తామనేటువంటి దానికి సాదృశ్యం ఏంటిదంటే నీటి బాప్తిస్మం. ప్రియులారా, ఇక మీదట మనం మన సొత్తు కాదు, మనం విలువబెట్టి కొనబడినటువంటి వారం. మనల్ని విలువబెట్టి కొనినటువంటి రక్షకుడైన యేసు ప్రభు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి, ఆయన నడిచినటువంటి మాదిరిని, ఆయన అడుగుజాడలను అనుసరించి ఆ నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా బహిరంగంగా అందరికీ మనం తెలియజేసిన సత్యం ఏంటిదంటే, ఇదిగో నేను మృతి పొంది తిని ఇప్పుడు నేను తిరిగి లేపబడ్డాను. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాస్తూనే 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట అంటారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. ప్రియులారా, ఇక మీదట జీవించేది మనం కాదు, ప్రభు మనలో జీవిస్తాడు. నూతనమైనటువంటి జీవితం, నూతనమైనటువంటి జీవం. అయితే మీరు ఒక ప్రశ్న అడగచ్చు నన్ను, అవునన్నా కొత్త జీవితం, నూతన జీవితం ప్రభుత్వం కదా మనం జీవిస్తుంది, ఇక మనకు కష్టాలు ఎందుకు, మనకు సమస్యలు ఎందుకు, మనకి బాధలు ఎందుకు కదా, మనకు రోగాలు ఎందుకు, మనకు అనారోగ్యం ఎందుకు అంటే, ఈ అనారోగ్యము,
ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ స్ట్రగుల్స్, ఈ ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనం ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు ఉంటాయి. లేకపోతే ప్రభు వచ్చినప్పటి వరకు మనకు సజీవులుగా ఉంటే ఎత్తబడే వరకు ఉంటాయి. అంతవరకు కూడా మనం శరీరంలో ఉన్నంత వరకు కూడా మనకు పోరాటమే. అందుకని దేవునికి వాక్యాలు మనం చూస్తాం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఒకదానికొకటి ఎప్పుడు ఏం చేస్తూ ఉన్నాయి? పోరాడుతూ ఉన్నాయి. పోరాటం జరుగుతుంది అని అంటే అర్థం ఏంటంటే మనం లేవబడిన వారు అని అర్థం. పోరాటం జరుగుతుందని అర్థం ఏంటంటే మనం ప్రభువును కలిగి ఉన్నవారు అని అర్థం. సమస్యలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మనం దేవునితో నడుస్తున్నామనేటువంటి అర్థం. ఒక చెట్టు మీద రాళ్ళు పడినాయి అంటే అర్థం ఏంటి? ఒక చెట్టు మీద రాళ్ళు పడుతున్నాయంటే అర్థం ఏంటి? అందరి చెట్టు మీద రాళ్ళు వేస్తారా? మా మదర్లో ఒక జాన్ చెట్టు ఉంది గోడ పక్కనే. ఆ జాన్ చెట్టు కొమ్మ ఇట్లా వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది అది? ఎందుకు వంగిపోయింది? కాయలు కాస్తున్నాయి, చక్కటి కాయలు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కళ్ళలో పడుతున్నాయి. ఆ కొమ్మ లాగుతున్నారు, కాయలు కోస్తున్నారు. ఒకవేళ అందకపోతే రాళ్ళు తీసుకొని కొడతారు, కర్ర తీసుకొని కొడతారు. మనల్ని కూడా కొన్నిసార్లు కర్రలతో కొట్టబడుతుంటారు, లిటరల్గా కాదు. అనారోగ్యము, శ్రమలు, కలహాలు, ఇబ్బందులు, ఇవన్నీ మన జీవితంలో సంభవిస్తాయి. కానీ గొప్ప సంగతి ఏంటిదనంటే వీటన్నిటిని ఎదుర్కోవటానికి దేవుని యొక్క శక్తి మనకి అవైలబుల్గా ఉంది, అందుబాటులో ఉంది. మనం ఒకప్పుడు చనిపోయిన వారం, పాపములో చనిపోయారు, అయితే ఇప్పుడు పాపానికి చనిపోయాం. క్రీస్తు ప్రభుతో పాటు మనం లేపబడిన వారము. లేపబడిన ఈ జీవితంలో మనకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల మధ్య, ప్రతి శోధనల మధ్య, ప్రతి నష్టాన్ని ఎదుర్కోవటానికి, ప్రతి పరిస్థితిని ఎదుర్కోవటానికి దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మనకు అందుబాటులో ఉంది. మనం ఎంతగా దేవుని యొక్క శక్తిని వినియోగించుకుంటామో, ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ వస్తామో, ఎంతగా దేవుణ్ణి పోలి నడుస్తూ ఉంటామో, అంతగా ఆయన శక్తి మన హృదయంలో పరిపూర్ణమవుతుంది, మన జీవితంలో పరిపూర్ణమవుతుంది. అందుకనే ఆయన తన కృప మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారితో కూడా అదే కదా మాట చెప్తారు ప్రభువారు. ఏంటి ఈ ముళ్ళు నాకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నట్టే ప్రభు చెప్పిన మాట, నా కృప నీకు. అదే మాట భక్తుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతితో అంటాడు, 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ప్రియులరా, మనము చనిపోయిన వారము. వీఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్, వీఆర్ రైజ్డ్ విత్ క్రైస్ట్. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారు. 3వ మాట చూస్తే 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రియులరా, ఇప్పుడు మూడవదిగా పరలోకానికి చేరేటువంటి విశ్వాసికుండే 3వ ఆత్మీయ సత్యం ఏంటిది అంటే మనము దాచబడినటువంటి వారు. వీఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో మన జీవము దాచబడింది. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఎలా చూస్తాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని చూస్తాడు. మనం ఎక్కడ కనపడతామంటే తండ్రికి యేసు ప్రభు లోపల మనం కనపడతాం. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి లెన్స్ ద్వారా మనం చూస్తాం. ప్రభు ఎలా కనపడతాడు తండ్రికి? కుమారుడు తండ్రికి ఎలా కనపడతాడు? నీతిమంతుడిగా కనపడతాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు కదా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఆయనకు యేసు ప్రభు ఎంతటి ప్రియకుమారుడుగా ఉన్నాడో మనల్ని ప్రభువులో దాచిపెట్టి ఉన్నారు కనుక మనల్ని కూడా ఆయన ప్రియమైన బిడ్డలుగా చూస్తారు. ఒకప్పుడు మనకు నీతి లేదు, మన స్వనీతి దుర్నీతితో నింపబడిన వారం. అయితే ఇప్పుడు మనల్ని యేసు ప్రభు వారు నీతిమంతులుగా చేశాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందు విమోచన క్రయదన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డారు. ఇప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని ఎలా చూస్తాడంటే నీతిమంతులుగా చూస్తాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం నీతిమంతులం, ఎందుకంటే మనం క్రీస్తు యేసులో దాచబడిన. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న మాట చెప్తా. మరి మీ ఊర్లో ఈ మాట అంటారో లేదు కానీ అంటారులే మీ ఊర్లో కూడా. ఏంటంటే పచ్చ కళ్ళతోటి పెట్టుకున్న వాళ్ళకి నంజాలు అంతా పచ్చగా కనపడదా, లోకం అంతా పచ్చగా కనపడదా?
కళ్ళజోడు పట్టుకున్న వాడికి లోకమంతా పచ్చ. ఒకసారి నా జీవితంలో జరిగింది ఇది. నేను చాలా మోసపోయా. చాలా చాలా కాలం క్రితం. అప్పుడు మేము గుంటూరులో ఉంటున్నాం మా బాబు కోసం ట్రీట్మెంట్ కోసం. అప్పట్లోనే కొత్తగా స్కూటర్ కొనుక్కున్నా. చీరాల వచ్చాం. మాది చీరాల. అక్కడికి ఇక్కడికి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఆ స్కూటర్ వేసుకొని వచ్చాం. 2 రోజులు ఉన్నాం. ఆదివారం ఉన్నాం. తర్వాత సిస్టర్ని బాబు మా పెద్ద బాబు ఒక్కడే అప్పుడు కొడుకు. మధ్యాహ్నం పెందలకాడ భోజనం చేసి బయలుదేరదాం. చీకటి పడితే మరలా డ్రైవింగ్ ఎట్లుంటది? అప్పుడు డ్రైవింగ్ కొత్త నాకు. ఇప్పుడు ఇది 2000 సంవత్సరంలో 2002 సంవత్సరం, 3 సంవత్సరం జరిగింది. కొత్త స్కూటరే కొత్త, డ్రైవింగ్ కొత్త, నైట్ టైం డ్రైవింగ్ ఇంకా కొత్త. కాబట్టి చీకటి పడక ముందే గుంటూరు చేరుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అని తీర్మానం తీసుకొని భోజనం చేసిన వెంటనే అమ్మకి నాన్నకి అందరికి చెప్పి ప్రార్థన చేయించుకొని బయలుదేరి వెళ్ళిపోతా ఉంటే ఇక బాపట్ల దాటం, పొన్నూరు దాటం, చేబ్రోలు అనేటువంటి ఒక ఊరు వచ్చింది. అక్కడికి వచ్చేసరికి అంత చీకటిగా కనబడుతుంది. అప్పుడు నాకు అర్థం కాదు, ఇదేంట్రా ఇంత స్లోగా నడుపుతున్నావు, అప్పుడే చీకటి పడిపోయింది ఏంటి అనుకో. అంతలోకి అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుందండి. అక్కడ పెద్ద బ్రిడ్జి ఉంటుంది, బాగా పాత బ్రిడ్జి అది. ఆ బ్రిడ్జి మీద ఒక బస్సు అడ్డంగా ఆగిపోయింది, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఆ బ్రిడ్జి దాటి వెళ్ళాలా? ఆ బ్రిడ్జి దాటకుండా వేరే మార్గం లేదు. కొంతమంది అంటున్నారు అటు పొలాల్లో నుంచి దారి ఉందండి, మేము అటు వెళ్తున్నాం, అట్లా వెళ్తున్నారు. నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ పొలాల్లో ఎట్లా వెళ్తాం? అసలుకి చీకటి పడుతుంది, చీకటి పడినట్టు అనిపిస్తుంది నాకు. చీకటి పడుతుంది, ఈ పొలాల్లో ఎట్లా వెళ్తాం? నేను ఒక్కడనే కాదు, వెనక సిస్టర్ ఉన్నాడు, చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి వినపడదు, మాట్లాడరా వాడికి, ఎట్లా చేయాలి ప్రభా అనుకుంటా ఉంటే అంతలోకి దీనికి ఈ కష్టాలు చాలా ఉన్నట్టు సన్నగా చినుకులు పడుతుంటే అరే ఇప్పుడు వర్షం కూడా వస్తుందంటే మొత్తానికి పోలీసు వాళ్ళు ఎవరు వచ్చారు, ఆ క్రెయిన్ తీసుకొచ్చారు. అడ్డంగా ఆగిపోయిన బస్సును తీపేసి ఆ బ్రిడ్జి కిందకి దించేశారు. ఇక ట్రాఫిక్ క్లియర్ అయింది. ఇక బ్రిడ్జి మీద దాటుకొని ఇట్లా బ్రిడ్జి దిగితే వర్షం ఎక్కువైపోయింది. నాకు చిమ్మ చీకటి కనబడుతుంది, నాకు వర్షం ఎక్కువైపోయింది. ఇక వర్షం ఎక్కువైపోయింది కదా అని చెప్పేసి కళ్ళజోడు ఎటు తీసాను. ఇటు తీస్తే చీకటి బళ్ళ 5:30 టైం. 5:30 చీకటి పడదు కదా. ఏంటిది మరి చీకటి పడినట్టు ఎందుకు అనిపించింది అంటే, ఏది మోసం చేస్తున్నాను? అది నేను పెట్టుకున్నటువంటి కూలింగ్ గ్లాస్ ద్వారా చల్లగా కూలింగ్ కనబడితే నేనేమనుకున్నాను, చీకటి. ప్రియులరా, మనము ఏ దృష్టితోనైతే చూస్తామో అదే మనకు కనపడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఇప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు ఏ దృష్టితో చూస్తున్నాడు? ఎవరి కన్నులతో చూస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం చూస్తున్నప్పుడు మనం ఆయనకు బిడ్డలంగా, ప్రియులైనటువంటి బిడ్డలంగా మనం కనబడతాం. రెండోది, దాచబడి ఉన్నాము అని అంటే అది దేనికి సాదృశ్యం అని అంటే, అది మన భద్రతకు సాదృశ్యం. వన్స్ వీఆర్ బోర్న్ ఇన్ క్రైస్ట్, ఒకసారి యేసు ప్రభువులో మనం తిరిగి జన్మించామని అంటే ఆయన మన జీవితాన్ని భద్రపరిచాడు. ఎంతకాలం భద్రపరిచాడంటే ఇంకా ఆయన మన జీవితాన్ని చూసుకుంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మన జీవితంలో సమస్తాన్ని చూపిస్తాడు, సమస్తాన్ని నూతనంగా చేస్తాడు, ప్రతి విషయంలో మనకి సహాయం చేస్తాడు. మన జీవితంలో వచ్చే ప్రతి ఇబ్బందులు, ప్రతి శోధనలో, ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యను ఆయన వాటన్నిటిలో మనకి విజయాన్ని ఇస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రికలు రాస్తాడు. 8వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట అంటాడు, క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఏదియో ఎడబాప నేరదు. ఏది కూడా, అక్కడ కొన్ని లిస్టులు ఉన్నాయి. మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉన్నవైన, రాబోనువైన, దేవదూతలైన, అధికారులైన, మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలేరు. ఎందుకు? వై? కారణం ఏంటి? వీఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. మనము యేసుక్రీస్తు ప్రభు వారిలో దాచబడి ఉన్నాము. అంతేకాదు, యేసు ప్రభు వారు చెప్పాడు ఒక మాట, చదవండి ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. John chapter 10 verse 28.
నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. ప్రియులరా, ప్రభు మనల్ని భద్రపరిచాడు. ఆయన యందు దాచిపెట్టారు. ఆయన చేతిలో ఆయన మనల్ని చెక్కున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం మనం చూడము, నా అరచేతుల మీద నిన్ను నేను చెక్కి ఉన్నాను, నా చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేదు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క బలమైన హస్తము మనల్ని పట్టుకొని నడిపిస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలు, కుమారుడు లేకపోతే తాత మన నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి, ఎవరెవరి చేతులు పట్టుకుంటారు? ఎవరి చేతులు పట్టుకుంటే సేఫ్గా ఉంటారు? తండ్రి పిల్లోడు చేయబెట్టుకోవాలా, పిల్లోడు తండ్రి చేయబెట్టుకోవాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారా? తండ్రి కుమారుడు చేయబట్టుకుంటే భద్రత, కానీ కుమారుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని? నేను చెప్పాను కదా, మా పెద్ద అబ్బాయికి ఒక ప్రాబ్లం ఉంది, హీరింగ్ లాస్ ప్రాబ్లం ఉంది, డెఫ్ అండ్ డెమ్ మొత్తం. వాడి కోసం చాలా ఊర్లో ఉండాల్సి వచ్చింది. మేము వాడికి ఒకసారి ఆపరేషన్ చేస్తే హైదరాబాద్లో కొంచెం కాలం ఉండాల్సి వచ్చింది. ఇంకా వాడిని రోజు తీసుకొని మేము తుకారాం గేట్ దగ్గర ఉండేవాళ్ళం. అక్కడి నుంచి బస్ స్టాండ్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి అక్కడ నుండి అపోలో హాస్పిటల్కి వెళ్ళి బస్ ఎక్కాలి. రోజు మా బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళి థెరపీ ఇప్పించా. రోజు వాడిని చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడిని, నేను పట్టుకునేవాడిని. ఇట్లా రితిఫైల్ బస్ స్టాండ్ నుంచి స్టేషన్ దాకా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, కొంచెం స్థలం ఉంటుంది, నడవాలి, కొంచెం దూరం నడవాలి. ఆడ పట్టుకుంటే బాగా ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ బాగా రష్ ఉంటుంది, ఎప్పుడైనా రష్గా ఉంటుంది. నేను అడిచే గట్టిగా పట్టుకునేవాడిని, పట్టుకొని నడుస్తుండేవాడిని. ఎవరైనా అడ్డం వచ్చినా కానీ మేము చెయ్యి వదిలిపెట్టాం, చెయ్యి ఇట్లా పైకి ఎత్తుతాం, వాళ్ళు లొంగిపోవాల్సిందే కింద. అంత గట్టిగా పట్టుకునేవాడిని. ఎందుకంటే నా భయం నాది, ఎందుకంటే వాడికి వినపడదు, వదిలిపెట్టి వెళ్తే ఎక్కడ వెళ్ళాలి ఏం చెప్పలేడు కాబట్టి నేను జాగ్రత్త పట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆడు పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడు ఆడికి 25-27 సంవత్సరాల దాకా వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి ట్రాఫిక్ దాటేటప్పుడు వాడు చేయబట్టుకుంటే వాడు నన్ను ఇటు చూస్తాడు, నేను చిన్నోడు కాదంటాడు, నేను పెద్ద అంటాడు, పట్టుకోవటానికి ఇష్టపడాడు. నాకు అప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, ప్రభు నన్ను పట్టుకొని నడిపించినంత కాలం నడిచాను. ఇప్పుడు ఏదో 2 మాటలు నేర్చుకున్న తర్వాత 4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ప్రభు ఇంక నీ అవసరం నాకు లేదు, నేనే నడుస్తా. ప్రియులరా, మనము ఆయన చేతిని విడిచిపెడితే మనం నష్టపోతాం. అందుకని ఆయన అంటాడు, మీ జీవము క్రీస్తు దేవుని యందు క్రీస్తులో కూడా దాచబడి, ఆయన మనల్ని పట్టుకుంటాడు. అందుకని ఆయన నా చేతిలో నుండి ఎవరు కూడా వాటిని అపహరింపరు. ఒకవేళ ఈ మధ్యాహ్నం ఈ చెప్పబడినటువంటి మాటలు మన హృదయాల్లో ఏమన్నా కలవరాన్ని పుట్టిస్తున్నాయా? నువ్వు నిజమైనటువంటి విశ్వాసం అయితే నువ్వు చనిపోయిన వాడవు, నువ్వు బ్రతుకుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఏమైనా బ్రతుకుతున్నావా? నీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మరలా బ్రతికి మాట్లాడుతున్నావా? శవం లేచి మాట్లాడినట్లు నువ్వు లేపబడిన వాళ్ళ సంగతి మర్చిపోయి ప్రభు కొరకు జీవించకుండా నీ కొరకు జీవిస్తున్నావా? నువ్వు దాచబడి ఉన్నావు అన్నటువంటి సంగతి మర్చిపోయి ప్రభుల నుండి వేరే బయటకు వచ్చి బ్రతుకుతున్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఈ మధ్య ప్రభు దగ్గర దిగిరా. ప్రభు నీ కొరకు పైనున్న వాటిని సిద్ధపరిచాడు, ప్రభు నీకు పరలోకాన్ని సిద్ధపరిచాడు, ప్రభు గొప్ప స్థలాన్ని నీ కోసం ఏర్పాటు చేశాడు. ఆ శ్రేష్టమైనటువంటి స్థలంలో నీకు కూడా బాలభాగస్తునిగా నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చనిపోయిన వాడు, యు మస్ట్ డై టు ద వరల్డ్, యు మస్ట్ డై టు ద సిన్. నీవు ప్రపంచానికి, లోకానికి, పాపానికి చనిపోయిన వాడుగా ఉండాలి, ప్రభుతో పాటు లేపబడిన వాడుగా ఉండాలి. మన జీవము క్రీస్తులందు దాచబడిందని మనం అర్థం చేసుకోవాలి. 4వ మాట మనం చూస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరును ఆయనది కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ప్రియులారా, ఈరోజు మన పరిస్థితి ఇలా ఉంది, కానీ ఒక రోజు రాబోతుంది, ప్రభు రాబోతున్నాడు. ప్రభు తన సంఘాన్ని తీసుకువెళ్ళటానికి అతి త్వరలో రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ రాకడకు సూచనలు ఉన్నాయి, కానీ
సంఘం ఎత్తబడటానికి సూచనలు లేవు. మీరు అర్థం చేసుకున్న మాట. యేసుప్రభు వారు భూమి మీద కాలు పెట్టడానికి దాన్ని రెండవ రాకడంట. యేసుప్రభువారు భూమి మీద కాలు పెట్టినప్పుడు ఒలివల కొండ మీద కాలు పెడతారని జకర్యా గ్రంథం 14:6 మనం చదువుతాం. అది రెండవ రాకడ. దానికి ముందు మరొక సంభవం ఉంది. ఏంటిది ఆ సంఘటన అంటే ఎత్తబడుట, ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడేటువంటి దానికి యేసుప్రభువారు మధ్యాకాశానికి వస్తాడు. ఆయన భూమి మీదకి రారు, మధ్యాకాశానికి వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ వివరాలను మనం చదువుతాం. ప్రియులారా, ఆ ప్రధాన దూత బోరు శబ్దం వినబడినప్పుడు ఆర్భాటముతో దేవుని బోరుతో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన యందు మృతులైన వారు తిరిగి లేస్తారు, సజీవులమై నిలిచిండు మనం ఎత్తబడతాం. ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మహిమలో ప్రత్యక్షమవుతాం. దేవుడు మనకు మహిమ శరీరాలు ఇస్తాడు. ఈరోజు మనకున్నటువంటి శరీరాలు ఎలాంటివి? ఈ శరీరాలు బలహీనమైనటువంటి శరీరాలు. ఈ శరీరాల్లో ఏదో ఒక రకమైనటువంటి ఆ లోపాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొంతమందికి చెవిపోట్లు ఉండొచ్చు, కొంతమందికి కాళ్ళు నొప్పులు, కొంతమందికి నడుము నొప్పులు, కొంతమందికి కడుపు నొప్పి, కొంతమందికి తలనొప్పి, కొంతమందికి ఒళ్ళంతా నొప్పులే. మీకు విషయం తెలుసా అండి? మందుల షాపులో ఎక్కువగా అమ్ముడైపోయేటువంటి మందులు ఏంటో తెలుసా? దేనికి సంబంధించి తెలుసా? పెయిన్ కిల్లర్సే, నొప్పులే. ఒక రోజు వెళ్ళి కూర్చుందామని ఆ షాప్ ముందు కూర్చుంటే ఎక్కువ మంది వచ్చేది. అయ్యా, తలనొప్పికి ఒక బిల్లువు, కడుపు నొప్పికి ఒక బిల్లువు, కాళ్ళ నొప్పికి ఒక బిల్లువు, నడుము నొప్పి ఎక్కువ అమ్ముడుపోయేవే. ఎందుకంటే మన శరీరం సరైనది కాదు. కానీ ఒక రోజు రాబోతుంది, ఈ దీన శరీరం ఉంది చూసారా, ఈ బాధలతో కూడినటువంటి శరీరం ఉంది చూసారా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనము మహిమ శరీరాన్ని ధరిస్తాం. యేసుప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన మహిమ శరీరాన్ని మహిమ శరీరం దాల్చిన వారము మనం ఎత్తబడతాం. ఈ శరీరంతో మనం ఎత్తబడినాం. ఈ శరీరంతో పైకి ఎగిరితే, మహా ఎగిరితే పైకి కొట్టుకొని కింద పడతాం, అంతే కదా. కానీ ప్రభు మనకు మహిమ శరీరం ఇచ్చినప్పుడు ఈ శ్లాభ మనకు అర్థం కాదు. ఏ ఆటంకాలు మనం అడ్డుకోలేవు. మన ప్రయాణం భూమి మీద మాత్రమే కాదు, పై వైపు కూడా మనం ప్రయాణం చేస్తాం. ఆయన మహిమను మనం కలిగి ఉంటాం. యోహాను భక్తుడు రాస్తూ అంటాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, మనం దేవుని పిల్లలమని లోకం ఎరుగుతుందని చెప్తూ ఆయన ఒక చక్కటి మాట రాస్తాడు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 3వ అధ్యాయంలో, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాము కనుక మనం ఏమవుతాము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన ఎరుగుదము కనుక ఆయనను పోలియుందుము. we shall be like him. మనం ఆయన్ని పోలి ఉంటాం. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మహిమ శరీరం కలిగిన వాడు. ఆయన మహిమ శరీరం కలిగిన వాడు అయినట్లుగా మనకు కూడా ఆయన మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఎత్తబడినప్పుడు మహిమ శరీరంతో లేపబడతాం. ఒకవేళ మనం ఎత్తబడడానికి ముందే చనిపోతే మరణించినటువంటి మనము, మృతులైన వారు మొదట లేగుతారు. ఎలా లేగుస్తారు? దే విల్ రైజ్ అప్ విత్ ఏ గ్లోరియస్ బాడీస్. మహిమ శరీరాలతో తిరిగి లేపబడతాం. మహిమ శరీరాలతో పాటు ప్రభుత్వం కూడా కలిసి భూమి మీదకి వస్తాం. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. మనల్ని ఆయన మహిమపరచబోతాడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, 3వ అధ్యాయం 21వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా. ఈ దీన శరీరం ఇది లోలీ బాడీది. ఎక్కడ చూసిన సమస్యలే. ఒకవేళ మీలో యవనస్తులు ఎవరి నుండి, లేదు బ్రదర్ నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, వాళ్ళకి వెళ్ళి సమస్యలు, నా బాడీ పర్ఫెక్ట్ బాడీ అంటారేమో. ప్రతిరోజు నేను జిమ్కి వెళ్తున్నాను, పర్ఫెక్ట్ బాడీ అంటారేమో. వెయిట్ ఫర్ సమ్ టైం, కొద్ది కాలం ఆగి చూడండి, మాలాగా మీరు కూడా కుర్చీలు ఎక్కుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కళ నా ఉద్దేశం చెప్తా ఉన్నా, నిజం. ఇది దీని శరీరం. ఈ భూమి మీద ఉన్నంతగా ఇది ఈ పోరాటాన్ని మనం పోరాడాల్సిందే. అయితే డే విల్ కమ్, ఒక రోజు రాబోతుంది, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో పాటు మహిమలో, ఆయనతో పాటు మహిమ యందు
ప్రత్యక్షపరచబడి. అందుకని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపొస్తలుడైనటువంటి పౌలు ఒక ఆర్డర్ రాస్తుంటాడు కదండి. రోమ పత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ముందు ముందు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని తన కుమారుతో సారూప్యం గల వారొకటికై ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని, ఇది క్రమం. మొట్టమొదట ఆయన ఏం చేశాడు? మొట్టమొదట ఆయన మనల్ని ఎరిగినటువంటి వాడు. ఆయన మనల్ని ఎరిగాడు. ఎప్పుడు ఎరిగాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలు మనం చూస్తే, భూమికి పునాదులు వేయబడక మునిపే, మన తల్లి గర్భంలో ఇంకా మనం పిండముగా రూపించబడక మునిపే, అసలు మనకి తల్లే లేనప్పుడే, ప్రియులరా, భూమికి పునాదులు లేనప్పుడే ఆయన మనలను ఎరిగినటువంటి దేవుడు. ఎరిగిన దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా అండి? ఆయన ఎరిగినటువంటి దేవుడు ఎవరిని ఎరుగనో వారిని వారు తన కుమారునితో స్వారూప్యం గల వారు వారిని ముందుగా నిర్ణయించును. బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఎవ్వరికి తెలియదని, కానీ నువ్వు ఒకరికి తెలుసు, ప్రభుకు నువ్వు తెలుసు. ప్రభు నిన్ను ఎరిగిన వాడు. రెండోది, ఎవరినైతే ఆయన ఎరిగాడో వారిని నిర్ణయించాడు. నిత్య జీవం కొరకు నిర్ణయించాడు నిన్ను. నిత్యత్వం కొరకు నిర్ణయించాడు నిన్ను. నిత్యమైన బహుమానాలు ఇవ్వటాన్ని నిర్ణయించాడు నిన్ను ఎరిగాడు, నిన్ను నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు. మూడో స్టెప్ ఏంటి? మూడో మెట్టు ఏంటి? ప్రభు మనల్ని పిలిచాడు. మనం పాపంలో ఉంటే మనకి తెలియదు ఆయన మనల్ని ఎరిగిన వాడని, మనల్ని నిర్ణయించుకున్నాడని మనకి తెలియదు. ఆయన మనల్ని పిలిచాడు. మనం పాపంలోనిగా పిలిచాడు. నేను క్రైస్తవ కుటుంబంలోనే, భక్తి గల కుటుంబంలో జన్మించినప్పటికీ నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను. లోకానుసారంగా లోకంలో లోక పద్ధతులన్నీ జరిగిస్తూ ఉంటా. దేవుని మందిరంలో దేవుని బిడ్డగా భక్తుడిగా వేషం వేసుకుని జీవించి చిన్నతనం నుంచి 1986వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ సాయంకాలం 6 గంటల మధ్యకాలంలో నన్ను ముందుగా ఎరిగిన దేవుడు, నన్ను ముందుగా నిర్ణయించిన దేవుడు నన్ను పిలిచాడు. రక్షణ కొరకై నన్ను పిలిచాడు. రక్షణ పొందటానికి నన్ను పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి. ఆయన నిన్ను పిలిచాడు. ఈ పిలుపులు ఇంకా మళ్ళా రకాలు ఉన్నాయి. కొంతమందికి రక్షణ కొరకే పిలిచాడు, రక్షించబడటానికి పిలిచాడు, అందరినీ రక్షించబడటానికి పిలిచాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30 వచనంలో మనం చూస్తే, ఆజ్ఞాన కాలం మందైతే దేవుడు చూడనట్టుండేను కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆయన మనుషులందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులందరినీ పిలిచాడు. ఆయన అందరినీ రమ్మన్నాడు. అయ్యే భేదం లేదు. ఎవరు వచ్చిన ఎంత ఘోర పాపాత్ములైన ప్రేమించాడు, రక్షించాడు, క్షమిస్తాడు. నన్ను ముందుగా ఎరిగినటువంటి దేవుడు, నన్ను ముందుగా నిర్ణయించిన దేవుడు నన్ను రక్షణ కొరకై పిలిచాడు. ఆ పిలుపు విని, నిజమే ప్రభువా, నేను పాపిని, నా పాపమునకు రావాల్సిన శిక్ష నువ్వు భరించావు, ఆ సిలువ శిక్ష నేను భరించాలి, ఆ ఎర్రటి ఎండలో, ఆ మొండుటి ఎండలో, ఆ యెరూషలేము వీధుల్లో ఆ కొరడాలు నాకు తగలాలి, ఆ సిలువ మీద నేను శ్రమ పడాలి. అయితే నన్ను ప్రక్కన పెట్టి నా స్థానాన్ని నువ్వు తీసుకొని నా కొరకు మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభు. నా క్షణాన నా ప్రభు నా పాపాలు క్షమించాడు. ఆ పిలుపుకు లోబడిన క్షణాన నా పాపాలు క్షమించబడ్డాయి, నా హృదయం తేలికైంది. అలాంటి అనుభవం నీ జీవితంలో కూడా ఉంది కదా. ఏదో ఒక దినాన్ని ప్రభు నిన్ను పిలిచినప్పుడు ప్రభు పిలుపుకు నువ్వు లోబడ్డా. ఒకవేళ ఇంకా ఆయన పిలుస్తుంటే లోబడకపోతే మరొక అవకాశం నీకు రాదేమో. ప్రభు పిలుస్తుంటే, ప్రభా నిజమే నేను పాపిని, నన్ను ఎవరు అనుకోలేదు, నన్ను ఎవరు నిర్ణయించలేదు, నువ్వు నిర్ణయించు, నన్ను ఎరిగావు, నన్ను నిర్ణయించేందుకు నన్ను పిలుస్తున్నావు, నా జీవితాన్ని నీకు ఇస్తున్నా, నా పాపాలు క్షమించు, నా హృదయంలో నాకు రక్షకుడుగా ఉండని ప్రభుని రక్షకుడిగా అంగీకరించు. ఇంకా కొంతమంది విషయాల్లో, కొంతమంది జీవితాల్లో దేవుడు సేవకు పిలిచాడు. ఎవరిని ముందుగా ఎరిగాడో వారిని నిర్ణయించాడో, ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడో, పిలిచిన వారిని, రక్షణ కొరకై పిలిచిన వారిని దేవుడు తన పని కొరకై పిలిచాడు. దగ్గరగా 2000 సంవత్సరం జనవరి మొదలుకొని దేవుడు నన్ను పిలుస్తూనే ఉన్నాడు. నేను రక్షించబడ్డానప్పటికీ
దేవుడు నన్ను పిలుస్తున్నాడు, సేవ కొరకై పిలుస్తున్నాడు. నువ్వు సేవ చేయమంటున్నాడు. నేను అప్పుడు ఉద్యోగం చేసుకుంటా ఉన్నా, మంచి పొజిషన్లో ఉన్నా, ప్రైవేట్ రంగంలోనే మంచి ఆ, ఆ, మంచి రెప్యుటేషన్ ఇచ్చాడు దేవుడు. కానీ ఉద్యోగం విడిచిపెట్టాలా, సేవ చేయాలా, రెండింటి మధ్య నేను కొట్టమిట్టాడా. దగ్గరగా 1 సంవత్సర కాలం వరకు నేను తమాయించుకున్నా. నాకు ఇంకొచ్చిన డౌట్ ఏంటిది అంటే, నేను ఇది ఎమోషనలా, లేదా దేవుడు నిజంగా నన్ను పిలుస్తున్నాడా, నేను ఏదైనా ఉద్వేగం. ఎందుకంటే ఏ దైవజనుడు వాక్యం చెప్తున్నది సూటిగా నాకే తగిలేదు. నేను పాటలు పాడుతున్నా దేవుడి మందిరంలో, ఏ పాట పాడుతున్నా ఆ పాట నాతో మాట్లాడుతూ ఉండేది. ఏ వాక్యం వింటున్నా, ఏ చదివినా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తూ ఉండేవాడు. నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టుకోవాలి, ఉద్యోగానికి రిజైన్ చేయాలి, సేవ చేయాలి అనుకుంటా ఉంటే మరలా అపవాది వెనక్కి అవుతున్నాడు. నువ్వు దేవుని పిలుపు అనుకుంటున్నావు, కాదు, నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి దగ్గర సంవత్సరం పాటు కనిపెట్టి, దేవుడే నన్ను పిలుస్తున్నాడు, దేవుడే నన్ను తన సేవకు పిలుస్తున్నాడు, ఆ పిలుపుకి నేను లోబడాలని నా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. నేను అప్పుడు ప్రిన్సిపల్గా చేస్తాను. మా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, సార్ రేపు నుంచి నేను ఉద్యోగానికి రానండి. అది సెప్టెంబర్ 23వ తేదీనే, మరలా 2001 సంవత్సరం. ఇంకా 4 రోజులు చేస్తే ఫుల్ మంత్ జీతం వస్తుంది. డైరెక్టర్ అన్నాడు, డైరెక్టర్ గారికి నాకు తెలుసు, నా కండిషన్ తెలుసు, నా ఫ్యామిలీ సంగతి తెలుసు, నా కుమారుడు సంగతి తెలుసు. ఏంటి సామెల్, ఏం పిచ్చోడువా ఏంటి నువ్వు ఇప్పుడు నీకు మంచి, నాకు వచ్చిన శాలరీ చీరాల్లో నా తోటి వాళ్ళకి ఎవరికి లేదు ఆ రోజు. దేవుడు అంతగా ఇచ్చించాడు ఆ రోజు. నువ్వు ఇదంతా నెక్స్ట్ మంత్ నీకు రాదు, నీ కొడుకు ఆల్రెడీ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఎట్లా డబ్బులు నీకు ఎట్లా వస్తాయి, నాకు తెలుస్తా, నాకు అక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుడి సేవకు. శామ్యూల్, నువ్వు తప్పు చేస్తున్నావు, ఒకసారి ఆలోచించేసి. నేను అన్ని ఆలోచించుకునే తర్వాత మీ దగ్గరికి వచ్చాను సార్. ప్రభు పిలిచి. ప్రియులరా, ఒకవేళ ప్రభు నిన్ను కూడా తన సేవకు పిలుస్తుంటే వెనకంజ వేయొద్దు. ఒకటి, యు మేక్ వన్ థింగ్ ఫర్ షూర్. ఒక విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకో, వెదర్ ద కాల్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ ఇట్స్ ఎమోషనల్. ప్రభు నిన్ను తన సేవ కొరకు పిలుస్తున్నాడు అనేది నిజమా, లేకపోతే ఎమోషనల్ అయిపోతున్నావు, ఉద్వేగపడి, లేకపోతే ఏదో ఆశించి. సేవకుడైతే సంచి తగిల్చుకొని వెళ్తే రాజమార్గము, అందరూ వందనాలు చెప్తారు, అన్ని లేదు, అట్లా ఆలోచన చేయొద్దా. ప్రభు పిలిచాడు. ప్రియులరా, దేవునికి ఏర్పాటు, ఎవరిని ముందుగా ఎరిగాడో వారిని నిర్ణయించాడు, ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచానో ఏం చేశాడు, నీతిమంతులుగా. దేవుని పిలుపుకు మనం లోబడినప్పుడు, అంతవరకు మనం ఎవరు అంటే పాపులం, రక్షణ కొరకే మనల్ని పిలిచాడు. 1986 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ వరకు నేను పాపిని. అయితే 23వ తేదీ ప్రభు పిలుపుకు నేను లోబడినప్పుడు నా డెసిగ్నేషన్ మారింది, నా స్థానం మారింది. నేను ఇక పాపిని కాదు, నేను క్షమించబడినటువంటి పాపిని. ప్రభు నన్ను నీతిమంతునిగా చేశాడు. నేనే నీతి చేయలేదు, నేను ఎలాంటి నీతి క్రియలు చేయలేదు, నేనేమి నీతి పనులు చేయలేదు, కానీ యేసు ప్రభు యొక్క నీతి ఆయన నా మీద ఆపాదించాడు. ప్రియులారా, మనం ఏదో నీతి చేసినందువల్ల రక్షించబడం, దయచేసి గమనించండి. క్రియల ద్వారా మనం రక్షించబడలేం, దాన ధర్మాల ద్వారా మనం రక్షించబడలేం, లేకపోతే ఏదో ఉపవాసాలు ఉండడం ద్వారా దేవుని దగ్గర రక్షణ పొందలేం. యేసుప్రభు వారు ఉచితంగా ఆయన నీతిని మనకు ఆపాదించాడు. ఎప్పుడు? ఆయన పిలుపుకు మనము లోబడినప్పుడు. ప్రియులరా, మనల్ని నీతిమంతులుగా తెచ్చు. ఎన్ని అయిపోయినాయి. మొట్టమొదట ఆయన ఎరిగాడు, రెండోది ఆయన నిర్ణయించాడు, మూడోది పిలిచాడు, నీతిమంతులుగా తెచ్చాడు. ఇంకొకటి మిగిలిపోయింది. ఏంటిది అది? మహిమ. అయింది అది? ఇంకా అలా ఒకరోజు రాబోతుంది. ఆ పై వచనాలు చదివితే, ఎందుకనగా తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు ఆయన కుమారుని యొక్క స్వారూప్యములోనికి మనల్ని పిలిచాడు. అదే మనం యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం మనం చదివ, దేవుని పిల్లలము మనం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను పోలి ఉంటాం. అప్పుడు దేవుడు మనకు మహిమ శరీరం ఇస్తాడు. దేవుని మహిమలో, 2వ రాకడలో మనం మహిమలో ఉంటాం. 2వ రాకడలో ఎత్తబడినప్పుడు మహిమ శరీరంతో ఎత్తబడతాం. 7 సంవత్సరాల శ్రమల కాలం అయిన తర్వాత యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఆయనతో కూడా వస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనములో భక్తుడైనటువంటి
యోహాన్ అంటాడు, క్షమించండి, 19:11, ఇదిగో నేను ఆకాశము తెరవబడి పరలోకము తెరగబడి ఉండుట చూచితిని. యేసు ప్రభువారు తెల్లని గుర్రం మీద వస్తుంటే ఆయనతో పాటు రక్షించబడి చనిపోయి లేపబడిన మహిమ శరీరాలతో పాటు మనం కూడా ఆయనతో పాటు ఈ భూమి మీదకి వస్తాం. ఈ భూమి మీదకి వచ్చి ఆయనతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. మహిమ శరీరములు కలిగిన వారమే. పిల్లలు మనం పరలోకానికి వెళ్ళటమే కాదా, పరలోకం నుంచి మళ్ళీ తిరిగి వస్తాం. ఇద్దరు విశ్వాసులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఒక విశ్వాసం అంటున్నాడు మరొక పక్కన ఉన్న బ్రదర్ తోటి, బ్రదర్ నాకు పరలోకానికి టికెట్ దొరికింది బ్రదర్, పరలోకానికి టికెట్ దొరికింది. వెరీ గుడ్, చాలా సంతోషం. నీకు పరలోకానికి వెళ్ళటానికి టికెట్ దొరికిందంటే, ఎస్ బ్రదర్ నాకు పరలోకానికి వెళ్ళటానికి టికెట్ దొరికింది. ఈ విశ్వాస రెండో ఆయన అంటున్నాడు, అమ్మ దయచేసి ఎవరు నిద్రపోతే మీ పక్కన, నేను వాళ్ళని చూసి మాట్లాడట్లేదు, పక్కన ఎవరు నిద్రపోతే మెల్లగా చేతితో అట్లా తట్టండి, నిద్ర లెగుస్తారు దయచేసి. ఇందాక అన్న చెప్పారు కదా, దేవుని సమయాన్ని దేవుని దినాన్ని వ్యర్థం చేయొద్దు, దేవుని మాటలు వినండి. రెండో విశ్వాసం అంటున్నాడు, నీకు పరలోకానికి వెళ్ళటానికి కాదు టికెట్. ఈయన అంటున్నాడు, నాకైతే రిటర్న్ టికెట్ కూడా ఉందన్నాడు. రిటర్న్ టికెట్ అంటే వెళ్ళటానికి మరలా తిరిగి రావటానికి. అర్థమైందా మీకు? దేవుని బిడ్డలకి పరలోకానికి వెళ్ళడానికి టికెట్ కాదు, రిటర్న్ టికెట్ కూడా. ఎందుకు ఎట్లా ఇది? ఈయనకి అర్థం కాదు. ఇదేంది బ్రదర్ రిటర్న్ టికెట్? ఈ పాత లోకం, ఈ పాడలోకం, ఈ పాపలోకంలోకి మళ్ళా మనం ఎందుకు బ్రదర్ అంటే ఈయన వివరంగా చెప్తున్నాడు. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభు రాకడకు ముందే మనం చనిపోయాం అనుకోండి, ప్రభు సంఘాన్ని తీసుకువెళ్ళడానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు మహిమ దేహాలతో వస్తాం. మహిమ దేహాలతో వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు పెండ్లి విందు జరుగుతుంది. కింద భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలం జరుగుతాయి. ఆ 7 సంవత్సరాలు 2 భాగాలు చేశారు. శ్రమల కాలము, మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, రెండో 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద దిగి వస్తాడు. ఒక్కడే వస్తాడు అనుకుంటున్నారా? కాదు, ఆయన నమ్మిన వారందరూ కూడా ఈ భూమి మీదకి తీసుకొస్తాడు. భూమి మీద 1000 సంవత్సరాలు యేసు ప్రభువారు పరిపాలన చేయబోతున్నాడు. ఎవరు రాజ్యం చేస్తారు? ఆయన పరిశుద్ధులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు, ఎవరిని ముందుగా ఎరిగాడో, ఎవరిని నిర్ణయించాడో, ఎవరిని పిలిచాడో, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. మహిమ దేహాలతో మరలా తిరిగి భూమి మీదకి మనం మరలా వస్తాం. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం ప్రభుత్వం పాటు. 1000 సంవత్సరాల కాలం తర్వాత అపవాది అగ్నిగంధకాలతో వేయబడతాడు. ఆ తర్వాత నూతనమైన పరలోకంలో, నూతనమైన యెరూషలేము పట్టణంలో సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాం. ప్రియులారా, ఇది మన నిరీక్షణ. ఇప్పుడు చెప్పండి, మీకు పరలోకానికి సింగిల్ టికెట్ ఉందా, రిటర్న్ టికెట్ కూడా ఉందా? నాకైతే రిటర్న్ టికెట్ కూడా ఉందండి. నేను పరలోకానికి వెళ్తాను, వెళ్ళి ప్రభుతో పాటు భూమి మీదకి వస్తాను. దేనికోసము? 1000 సంవత్సరాల ప్రభుతో పాటు పరిపాలన చేయటానికి. దేవుని బిడ్డలందరికీ దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఇది, నీకు కొడిచ్చాడు. ప్రియులారా, ఈ 4 విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ మహిమ శరీరంలో దేవుడు మనకి మహిమ శరీరం ఇచ్చినప్పుడు ఇంకా ఆ మహిమ శరీరానికి నిప్పులు బిల్లలు అక్కర్లేదు. ఎందుకంటే ఆ శరీరానికి బాధ లేదు, వేదన లేని శరీరము, శ్రమ లేని శరీరం, అనారోగ్యం లేని శరీరం, మహిమ శరీరము. అందుకని ఈరోజు చాలా మంది ఎన్నో రకాలైనటువంటి బాధలతో బాధపడుతున్నాం, కానీ ఒక రోజు రాబోతుంది మహిమ శరీరాన్ని నేను ధరిస్తాను. ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ప్రియులారా, వీటన్నిటిని ఎంతైనా మనం భరించడానికి మనం సిద్ధపడతాం. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, మనం చనిపోయిన వారు, మనం మృతి పొందితేమే. రెండోది, మనము లేపబడ్డవారు. మూడోది, మనము దాచపెట్టబడ్డవారు. నాలుగోది, వీఆర్ గోయింగ్ టు బి గ్లోరిఫైడ్. దేవుడు మనల్ని మహిమపరచబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు 2 చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చేయాలి చూద్దాం రండి. 3వ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. పైనున్న వాటిని వెదకుడి. ప్రియులారా, పైన వాటిని మనం ఏం చేయాలంట? వెదకాలి. వి మస్ట్ సీక్ అండ్ సర్చ్ ద అబౌవ్. పైనున్న పరలోకాన్ని. మన పాదాలు భూమి మీదే ఉండొచ్చు,
మేబీ అవర్ ఫీట్ మైట్ బి ఆన్ ఎర్త్, బట్ అవర్ మైండ్ షుడ్ బి ఆన్ హెవెన్. మనం భూమి మీద జీవిస్తూనే ఉండొచ్చు, కానీ మన ఆలోచన, మన మాటలు, మన పాటలు అన్నీ కూడా పరలోకాన్ని గురించే. ఎందుకు మనం పరలోకాన్ని గురించి వెతకాలి? ఎందుకు మనం పరలోకాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే, పరలోకము అనేది మనం గడపబోయేటువంటి స్థలం, మనం ఉండబోయేటువంటి స్థలం. ఇక్కడ కొంతకాలమే మనం ఉండేది, మహా అయితే 100 సంవత్సరాలు బతుకుతామేమో. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నిత్యత్వం మన కోసం సిద్ధపరచబడింది. ప్రభు తన సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి మనం తీసుకెళ్ళబోతున్నాడు. ఆ స్థలాన్ని గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. మీలో ఎవరైనా, మీ పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారు అనుకోండి, చదువుకోవటానికో ఉద్యోగం చేసుకోవటానికో వెళ్తున్నప్పుడు, వాళ్ళు ఏ దేశానికి వెళ్తున్నారో, ఏ స్థలంలో వాళ్ళు ఉండబోతున్నారో, వాళ్ళ యూనివర్సిటీ ఎక్కడుందో, అక్కడ ఆహారపు అలవాట్లు ఎట్లా ఉంటాయో, అక్కడ ప్రజలు ఎలాంటి వస్త్రధారణ, ఎలాంటి కల్చర్ ఉందో, వాటన్నిటిని ముందు తెలుసుకుంటారా లేదా? ముందు తెలుసుకుంటారు. తెలుసుకోవడానికి మాకు చాలా సులువైన యంత్రం దొరికింది ఇప్పుడు. అక్క అంటే చాలా చెప్పేస్తుంది. ఎవరు? గూగుల్. అక్కడ అలవాట్లు ఏంటి, ఆచారాలు ఏంటి, పద్ధతులు ఏంటి, ఎట్లా ఉండాలి, అట్లా అక్కడ ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఏ సీజన్లో ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి, అన్ని తెలుసు. అన్ని మనం తెలుసుకొని మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇంత పెద్ద బ్యాగ్ సర్దుకొని అన్ని రకాల 4 రకాల బూట్లు కొనుక్కొని అక్కడికి వెళ్తాం. ఎందుకు? మనం గడిపేది అక్కడ కాబట్టి. కాబట్టి మనం గడపబోయేది, ఈ సదాకాలం మనం గడపబోయేది పరలోకంలో, ఈ లోకంలో కాదు. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అక్కడ మాట అంటారు కదా, 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది. అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. పరలోకం, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. మన పరిస్థితి అక్కడుంది. ఈ భూమి మీద మన భారతదేశంలో పరిస్థితి కొద్ది కాలమే. ఇట్స్ జస్ట్ టెంపరీ, కొద్ది కాలమే. ఈ లోకంలో మన యాత్ర ముగించిన తర్వాత మన జీవితం లోకంలో గాలి బుడగ లాంటిదే కదా. ఈ బుడగ ఎప్పుడు పగిలిపోయినా ఈ భారతదేశ పౌరసత్వంతో ఏ మాత్రం కూడా సంబంధం లేదు. ఒకవేళ మీరు కష్టపడి అమెరికా పౌరసత్వం తీసుకున్న, గ్రీన్ కార్డు తీసుకున్న, దానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఎంతవరకు అంటే భూమి మీద ఉన్నంత కాలమే అది. మన పౌరస్థితి పరలోకం అంది. అక్కడి నుండి ప్రభు తిరిగి వస్తున్నాడు. కాబట్టి పరలోకాన్ని గురించి మనం తెలుసుకోవాలి, పరలోకాన్ని గురించి మనం నేర్చుకోవటానికి ఇష్టపడాలి. కానీ విచారం ఏంటంటే, ఈరోజు పరలోకాన్ని గురించినటువంటి ప్రస్తావన చాలా తగ్గిపోయింది. పరలోకాన్ని గురించినటువంటి వర్తమానాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఒక గొప్ప దైవజనుడు మాథ్యూ వెస్టర్హోమ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు అమెరికా దేశంలో, ఆయన పాటలను స్టడీ చేశాడంట. దగ్గర 1700 సంవత్సరాల నుండి 1900 సంవత్సరాల వరకు ఉన్న పాటలను స్టడీ చేస్తే, ఆ పురాతన కాలం పాటల్లో ఎక్కువ పాటలు దేని కాన్సన్ట్రేషన్, దేని కేంద్రీకృతంగా రాస్తూ వచ్చారంటే, పరలోకాన్ని గురించి రాస్తూ వచ్చారు ఎక్కువగా. పరలోకంలో ఉండబోతున్నాం, పరలోకం అలా ఉంటుంది, పరలోకం ఇలా ఉంటుంది. ఎక్కువగా పరలోకాన్ని గురించి ఎక్కువగా కేంద్రీకృతమైనటువంటి పాటలు ఉండేవి ఆ దినాల్లో. కానీ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ప్రియులారా, పరలోకాన్ని గురించి రాస్తున్నటువంటి పాటలు చాలా తగ్గిపోతున్నాయి. పరలోకం స్థానంలో ఎక్కువగా కృపను గురించిన పాటలు, ప్రేమను గురించినటువంటి పాటలు, ఆదరణను గురించినటువంటి పాటలు ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఉండొద్దని నేను అంటున్నా. పరలోకాన్ని గురించి కూడా మనం నేర్చుకోవాలి. మనకు చాలా పాటలు ఉన్నాయి పరలోకాన్ని గురించి. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడాను, పరదేశులమ్మో ప్రియులారా, మన పురమిది కా వెళ్ళేదం, శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే, పరవాసిని జగమున్న ప్రభువ పరవా. ఇవన్నీ పాటలుగా. ఈ పాటలన్నింటినీ ఒక పక్కకి నెట్టేసాం మనం. ఎప్పటికి నెట్టేసాం? ఈ పాటలు ఎప్పుడు పాడతాం? బాగా పాడతారండి మీరు. ఈ పాటలు పాడుతున్నారంటే అర్థం ఏంటి? ఎక్కడో ఎవరో ఆదివారాలు ఎందుకు పాడాం? పరదేశులమ్మో ప్రియుల అని ఆదివారాలు ఎందుకు పాడాం మనం? పరదేశం కాదా మనం? వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం అని ఆదివారం కూడా ఎందుకు, మిగతా రోజులు ఎందుకు పాడటం లేదు? తగ్గిపోయింది ఆసక్తి. పైన వాటి గురించి వెతకటం మానేసాం. భూ సంబంధమైన వాటి గురించి మీద ఆలోచన పెట్టుకుంటున్నాం. ఏం కట్టుకోవాలి, ఎక్కడ స్థలం కొనాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, రేపు క్రిస్మస్ పండుగకి ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి, ఏ షాప్లో షాపింగ్ చేయాలి.
చీరాల్లో చౌక్ వస్తుంటే అక్కడికి వెళ్దామా? పిల్లలు ఈ ఆశలు ఎక్కువైపోయినాయి, కానీ పైనున్న వాటి గురించి వెతకటం మనం మానేశాం. అందుకని దేవునికి వాక్యం రాయబడుతుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఎందుకు వెతకాలంటే మనం ఉండబోయేది అక్కడే. అక్కడ దేవుడు పైనున్న వాటిని వెతుకుతూ ఉంటే మనకి చక్కటి ఆదరణకరమైన మాట అక్కడ దొరుకుతుంది. చూడండి, ఒక మాట, ఒక సూపర్ న్యాచురల్ అథారిటీ ఉంది అక్కడ పైన. ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి అధికారం, ఆధిపత్యం ఉంది అక్కడ. చూడండి, అక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎలా ఉన్నాడు యేసుప్రభువు వారు? అక్కడ దేవుని కుడిపార్శ్వమున ఎలా ఉన్నాడు? కూర్చుండి ఉన్నాడు. కూర్చుండి ఉన్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? యాజకుడు పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారములో అన్ని ఉన్నాయి, కానీ యాజకుడు కూర్చోటానికి కుర్చీ లేదు. యాజకుడు కూర్చోటానికి కుర్చీ లేదు. ఎందుకు లేదంటే ఎప్పుడు యాజకుడు నిలబడే ఉంటాడు. ఎందుకని? ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, అయ్యా అదిగో ఈ పాపం చేసాం, దానికి ప్రతిఫలంగా ఈ గొర్రెపిల్లని తీసుకొచ్చాం అంటే ఆ పాపాలకు పరిహారంగా గొర్రెపిల్లను, ఆ పావురాను, ఆ పక్షినో, ఆ జంతువునో వధించడం. ఈయన పోయా అంటే ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన పోయా అంటే ఇంకొకళ్ళు వస్తారు. ఇక దినమెల్లా ఇదే పని యాజకుడికి. కాబట్టి కూర్చునే తీరిక లేదు. కానీ ఇక్కడ యేసుప్రభువుని గురించి రాయబడిన మాట ఏంటి? ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని. బైబిల్ గ్రంథం అంతట్లో 9 సార్లు ఈ మాట రాయబడింది. ఒకటి కీర్తనలో రాయబడితే 8 సార్లు నూతన న్యూ టెస్టిమెంట్ రాయబడింది. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి. ఎందుకు కూర్చున్నాడు ప్రభు తెలుసా? ఆయన చేయవలసిన పనంతా కూడా ముగించాడు. ఆయన మనల్ని రక్షించడానికి చేయవలసిన పని అంతా ముగించాడు. ఆయన మనల్ని భద్రపరచడానికి చేయవలసినంత పని అంతా ముగించాడు. మన జయ జీవితానికి కావాల్సిన వనరులు ఇవ్వటానికి ఆయన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూర్చొని ఉన్నాడు. ఏ యాజకుడు ఎప్పుడు కూర్చోలా, కానీ యేసుప్రభువు మన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు కదా. ఎపిరి పత్రికలో మనం చదువుతాం, ఆయన మనకు సరిపోయిన వాడు. ఆయన కూర్చుండి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన మనకు అవసరం చేయవలసిన పని అంతా కూడా చేసి ముగించాడు. ఎక్కడ కూర్చున్నాడు? అది ఇంకా ప్రాముఖ్యం. ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడి పార్శ్వమున. కుడి పార్శ్వం అంటే జనరల్గా కుడి అంటే కుడి ఎడం తేడా అని కాదు, కానీ ఇంపార్టెన్స్. భార్య భర్త ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? భార్య గొప్ప, భర్త గొప్ప. బోత్ ఆర్ ఈక్వల్. పొజిషనల్లీ బోత్ ఆర్ సేమ్, బట్ ఫంక్షనల్లీ దే మే బి డిఫరెంట్ కదా. పొజిషనల్కి ఇద్దరు ఒకటే, కానీ ఫంక్షనల్ వారు చేసే పనులు బట్టి వ్యత్యాసం ఉండొచ్చు. ఇక్కడ కుడి వైపున ఎందుకు కూర్చున్నాడు అని అంటే, కుడివైపు అనేది అధికారాన్ని చూపిస్తుంది, ఆధిపత్యాన్ని చూపిస్తుంది. దేవుని కుడి పార్శ్వమున మన ప్రభు కూర్చున్నాడు అనే అర్థం ఏంటిదంటే, ఆయన మనల్ని రక్షించడానికి, మనకు సహాయపడటానికి, మన కోసం ఏమైనా చేయటానికి ఆయన సర్వశక్తిమంతుడైనాడు. మనం పైనున్న వాటిని వెతకటం నేర్చుకుంటే, మనం నేర్చుకుంటూ ముందుకు నడుస్తే అడ్డు వచ్చేటువంటి ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి మనకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, విజయం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అందుకంటే ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన, విజ్ఞాపన. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ ఇది, ఎంత గొప్ప జాలి. మన కొరకు భూలోకానికి రావటమే గొప్ప అనుకుంటే, మన కొరకు ప్రాణం పెట్టడమే గొప్ప అనుకుంటే, మన కొరకు తిరిగి లేచి పరలోకంలో స్థలము సిద్ధపరచడమే గొప్ప అనుకుంటే, మనం ఆ స్థలంలోనికి చేరేంత వరకు, until we go to heaven, Jesus is praying for us from heaven. మనము పరలోకములోకి చేరేంత వరకు కూడా పరలోకములో ఉండి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదైన సూపర్ న్యాచురల్ పవర్, అద్వితీయమైన శక్తి. మన ఈ లోకంలో ఆయన కొరకు జీవించటానికి, పైనున్న వాటిని వెతకటానికి మనకు అనుగ్రహించేటువంటి దేవుని గొప్ప కృప. అంతేకాదు, ఇంకొక మాట చూడండి, మొదటి వచనము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే
వెదకుడి, పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. మీ బైబిల్లో పైనున్న వాటిని వెదకుడు అని ఉందా, వాటినే వెదకుడు అని ఉందా? నే ఉందా, నా ఉందా? నే అంటే నే అంటే దాంతోపాటు ఇక్కడ కూడా అంటే దాని అర్థం ఏంటంటే, వాటినే అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ స్పీక్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఆ, ప్రస్తుత వర్తమాన కాలంలో కూడా దినదినం మనం వెతుకుతూనే ఉండాలి. వి మస్ట్ కాన్స్టాంట్లీ సీకింగ్. మనం ఎప్పుడు కూడా నిత్యం అనునిత్యం విసుగకుండా అది అంటారే, పట్టు వదలని ఆ? అనర్థ విశ్వాసిలాగానండి. పట్టు వదలని విశ్వాసిలాగా. ఆడెందుకు మనకి పట్టు వదలడు ఆడంటే, పట్టు వదలడంట. వెళ్తాడని మళ్ళీ వేసుకొని వస్తాడు, భుజాన్ని వేసుకొని వస్తాడంట. మనం కూడా మనం కొన్నిసార్లు పడిపోతాం, జారిపోతాం, బలహీనపడతాం. అపవాదం వచ్చి మన చెవులో చెప్తే మాట ఏంటో తెలుసా, ఇంకా చాలులే, ఇంక నువ్వు చేసిన భక్తి చాలులే, నీ జీవితంలో ఓడిపోయినవాడవు నువ్వు పడిపోయినవాడవు నువ్వు, ఇంకేం బ్రతుకుతావు, ఇంకేం జీవిస్తావులే, ఇంకేం చర్చికి వెళ్తావులే, ఇంకేం భక్తి కడతావులే. ఇది అపవాది మనం చెవిలో చెప్పేటువంటి గొప్ప అబద్ధం. ఇట్స్ ఎ గ్రేట్ లై. అది అబద్ధం. మనం పడిన వారం కాదు, పడిన లేపబడేవారం. బలహీనలు రావచ్చు, నిరాశ రావచ్చు, నిస్పృహ రావచ్చు, కానీ మనల్ని లేవనెత్తడానికి ఆయన శక్తిమంతుడు. ఒక్క మాట చూడండి, యూదా పత్రికలో, యూదా పత్రిక ఒకటేగా అక్కడ ఉంది, యూదా పత్రిక ఒక అధ్యాయమే కదా, 24. యూదా పత్రిక 24 కలిసి ఉన్నాయి కదా, కలిసి చదువు, అందరం కలిసి చదువు. త్రొట్టిల్లకుండా, అందరం కలిసి చూద్దాం. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములకు కలుగును కాక. మొట్టమొదటి మాట రాయబడింది ఏంటండి? త్రొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు. ప్రియులరా, ఆయన మన త్రొట్టిల్లకుండా కాపాడతాడు. ఎప్పుడు? ఆయన మాట మనం వింటే. క్రీస్తుతో కూడా లేబడిన వారైతే పైనున్న వాటిని, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. భూ సంబంధమైన, అందుకని యేసు వారి మాట చెప్పారు కదా మత్తయి సువార్తలో, మీ ధనాన్ని ఏ బ్యాంకులో పెట్టుకోమన్నాడండి? హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ? మీ డబ్బులు ఎక్కడ ఎక్కడ దాచుకోబట్టుకున్నాడు? ఎక్కడ పెట్టమన్నాడు? అట్లా ఎందుకంట మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు అక్కడ ఉంటుంది. ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలా? పరలోకంలో ఉండాలా. పరలోకంలో మనకు ధనం ఉంది. వాస్తవంగా 2 కొరింథీ పత్రిక 5:10 విశ్వాసులకు ఏర్పడే తీర్పు ఉంటుంది. అక్కడ మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాల్సింది. అక్కడ 7 సంవత్సరాలు పెండ్లి మీదలు జరుగుతుంది. అది 7 సంవత్సరాల్లో బీమా జడ్జిమెంట్ ఉంటుందని. అక్కడ ప్రభు కొరకు జీవించిన జీవితాన్ని బట్టి ఆయన మనకేం చేస్తాడు తెలుసా? బహుమానాలు ఇస్తాడు. మనకి పరలోకం ఇవ్వటమే గొప్ప బహుమానం అనుకుంటే, దేవుడు ఎంత విశాల హృదయం కలిగిన వాడో చూడండి, దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. ఈ బహుమానంతో తృప్తి పడబాక, ఇంకా నీకు చాలా బహుమానాలు ఉన్నాయి. 5 తలాంతులు ఇచ్చిన వాడు తెచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులు దీన్ని 10 చేశాను, బలా నమ్మకమైన మంచి దాసుట, ఇదిగో ఈ 10 పట్టణముల మీద అధికారమే, 20 సంవత్సరాల పరిపాలనలో ఇగో 10 పట్టణాలు నీవే. ఈ నంజాల దగ్గర నుంచి కర్నూలు, కర్నూలు, ఇక్కడి నుంచి ఆలగడ్డ, మొత్తం 10 పట్టణాలు లెక్క నీయే పరిపాలన చేసుకో. ప్రియులరా, ఆయన మనకు శ్రేష్టమైన బహుమానాలు ఇస్తాడు. ఎప్పుడు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినప్పుడా? కాదు. భూ సంబంధమైన వాటి మీద కాక పైనున్న వాటి మీద మనస్సు పెట్టకూడదు. ప్రియులరా, ఈ మధ్యాహ్న వేళ నేను ముగించబోతానికి ముందు ఒక మాట. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? నువ్వు దేనిని వెతుకుతున్నావు? దేని మీద నీ మనస్సు ఉంది? ఇంకా నీ మనసు పరలోకాన్ని గురించి లేకపోతే, ఇంకా నీ మనసు పైన వాటిని గురించి వెతకపోతా ఉంటే, ఇట్స్ హై టైం. ఇది చాలా టైం అయిపోయింది ఇప్పటికీ. ఇక మీదటైనా పరలోకాన్ని గురించి ఆలోచించే, పరలోకాన్ని గురించి మాట్లాడు.
పరలోకాన్ని గురించి పాటలు పాడు, పరలోకాన్ని గురించి ఇతరులకు చెప్పు, పరలోకాన్ని గురించి ఎక్కువ మాటలు దేవుని వాక్యం నుంచి విను, పరలోకాన్ని గురించి ఇతరులతో అనుభవాలు పంచుకో, పరలోకాన్ని గురించి ఎక్కువగా ఆలోచించు. పరలోకంలో దేవుడు నీ కోసం సిద్ధపరిచిన వాటి కోసం వెతకటం ప్రారంభించు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం మృతి పొందుతున్నాం, మనము లేపబడ్డాం, మనం దాల్చబడ్డాం. ఒక దినాన మనము మహిమపరచబడబోతున్నాం. ఈ మహిమపరచబడబోయే దానికి ముందు మనం పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోవాలి. ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడు తన మాటలు దీవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, తిరిగి నాయన మీ ప్రియ కుమారుడు మాకు రక్షకుడైనందుకు భూమి మీద మరి యొక్క దినంలో ప్రత్యేకించి మీ దీనదాసుని ద్వారా అందించిన వర్తమానం కొరకై స్తుతిస్తున్నాం. మీరు పైనున్న వాటినే వెదకుడి, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడవై లోబడని ప్రజలకల్లా దినమెల్లా చేతులు చాపుచున్న మీ మహాకృపను బట్టి స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా, మరి విశేషంగా మీ దాసుని ద్వారా అందించిన ఉపదేశం కొరకై స్తోత్రాలు తండ్రి. మా ప్రభువా, మా దేవ, మా నాయన, దైవ గ్రంథములో నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో పైనున్న వాటినే వెదకుడి, తండ్రి కుడి పార్శ్వమున మా కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి భూలోకానికి రెండవసారి ఈ భూలోకానికి వస్తావు తండ్రి. 1000 ఏళ్ల పరిపాలనలో తండ్రి పట్టణాల మీద అధికారాన్ని గురించి కూడా హెచ్చరించినందుకై స్తోత్రాలు, బోధించినందుకై స్తోత్రాలు. మీ దాసుని బలపరిచి చక్కగా మాట్లాడినందుకై కూడా స్తుతిస్తున్నాం. మీ దాసుని ఇంకా బలపరచండి, శ్వాసమందు స్థిరపరిచి మీ సేవలో బలంగా వాడుకోనమని ఏ రక్షకుడు విమోచకుడైన క్రీస్తు యేసు ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి దీనులమై వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.